అలాంటి మనిషిని నేను ఇంకొకసారి చూస్తానో లేదో కూడా నాకు తెలియదు. ప్రతిరోజు 4 గంటలకి అల్లారం అవుతుందండి ఇంట్లో. 4 కాలకి మామూలుగా ప్రతి ఒక్కరు అంటుంటారు, ప్రతి మగాడి సక్సెస్ వెనక ఒక ఆడది ఉంటుంది అని. 4 కాలకి మా అత్తగారు అలారం అవుతుంది. 4 కాలకి ఆర్టీసీ సంస్థ అనేది చాలా డిఫికల్ట్ జాబ్ అది. 4 కాలకి అతనికి కాఫీ చేసి ఇస్తూ, అతనికి లంచ్ బాక్స్, టిఫిన్ అన్ని చేసిచ్చి అంత సపోర్ట్ అయిన అత్త మామ ఈ రోజు నాకు దొరకడం, ఆ తాతగారు దొరసాములు గారు రామూర్తి అని పెట్టారే గాని దాని పక్కన ఒక పదం, ఒక డెడికేటివ్ పర్సన్, ఒక హార్డ్ వర్కింగ్ పర్సన్, ఒక మోటివేషన్ పర్సన్. ఇది చెయ్యాలి అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తామండి. సంక్రాంతి పండుగ ఇంటికి పల్లెటూరుకి వెళ్ళి అందరికి బట్టలు పెట్టి తాతలకి ముత్తాతలకి అన్ని చేస్తామని మా బావగారు అందరూ బెంగళూరు నుంచి వచ్చి ఫెస్టివల్ చేస్తే మా మామగారు ఆర్టీసీ వర్క్ లో ఉంటారు. అంత డెడికేటివ్ పర్సన్ ఈ రోజు ఒక ఆర్టీసీ సంస్థ కోల్పోయిందని నేను చెప్తున్నాను. ఇలాంటి వ్యక్తిని ఆర్టీసీ ఎప్పటికీ దొరకట్లేదని కూడా నేను చెప్తున్నాను. ఈ జనరేషన్ లో ఒక బాబే చాలనుకుంటున్నారండి అందరూ, ఒకే సన్ ఆర్ 1 డాటర్. కానీ నాకున్న 2 పిల్లలు ఎవరంటే మా నాన్నగారు ధర్మయ్య, మా మామయ్య గారు ఆ దేవుడిచ్చిన వరం. మా మామయ్య గారు రామూర్తి, ఆయన పేరే ఒక హార్డ్ వర్కింగ్ పర్సన్, ఆయన పేరే ఒక డెడికేటివ్ పర్సన్. ఇంతవరకు ఎవ్వరు కూడా ఇలాంటి మొహం మీరు చూడలేదు. ఇంత డెడికేటివ్. మేము 8 గంటలు డ్యూటీ చేస్తే మాకు అక్కడికే బ్యాక్ పెయిన్, కాలు నొప్పి, తలనొప్పులు, ఎప్పుడెప్పుడు బస్సు ఉందా, ఎప్పుడెప్పుడు కారు ఎక్కుదామా, ఎప్పుడెప్పుడు బస్సు ఎక్కుదామా అనే రకం. ఈ రోజు డెడికేటెడ్ గా 24 గంటలు నిద్ర పోకుండా చేసిన వ్యక్తి ఒకే ఒక ఎవరంటే కేఆర్ మూర్తి. 4 గంటలు డ్యూటీకి వెళ్ళేసి మరుసటి రోజు 9కి 10కి వాళ్ళ డాక్టర్ ఫోన్ చేసి ఎక్కడున్నానన్నా బ్రేక్ఫాస్ట్ చేసేదా అవుతా, మరి నేను వస్తాను, మా 11 అవుతుంది, 12 అవుతుంది. ఇంత డెడికేటివ్ పర్సన్ ఒక ఆర్టీసీ సంస్థ ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నా, ఇలాంటి వ్యక్తి ఒక సంస్థలో కూడా జాయిన్ అవ్వలేరేమో. ఇంత డెడికేటివ్ పర్సన్ ప్రతి ఒక్కరికి ఒక రోల్ మోడల్ గా తీసుకొని ఆయన డెడికేటివ్ పర్సన్, ఆయన దారిలో నేను కూడా నడుస్తూ మా 4 వేస్తే నేను అట్లీస్ట్ ఒక 5 గంటలు వేయాలా, ఒక రోల్ మోడల్. అతను 4 గంటలకు వేస్తే మా మిస్సెస్ కూడా చెప్పేది నేను, అతను 4 గంటలకు వేస్తుంటే మనం 5కి వేయాలా, 5కి లేచి మనం ఎక్సర్సైజ్ చేసి ఆఫీస్ పని చూసి పిల్లలు చూసి ఇంత రోల్ మోడల్ గా మేము తీసుకున్నందుకు, ఇంత బహుమతిమైన నాకు ఒక గిఫ్ట్ గా ఈ పేరెంట్స్ ఇచ్చినందుకు, వాళ్ళ కొడుకులా